Dear 2025, you're so special to me. Do you know why? Let me tell you. జాబ్స్ కోసం ఇంటికి దూరంగా ఉంటూ, పీజీలో స్టే ఉంటూ, నచ్చిన ఫుడ్ తింటూ ఉన్న నాకు, నా కంఫర్ట్ జోన్స్ అండ్ బౌండరీస్ అన్నీ దాటి వంట చేసుకోవాలని నేను రియలైజ్ అయిన టైం. అండ్ యూ నో వాట్? విత్ ఈచ్ డిష్ ఐ మేడ్ ఐ ఫౌండ్ అ పీస్ ఆఫ్ మై సెల్ఫ్. బుజ్జి పొట్టకైతే ఓం శాంతి ఓం. మరి మాట విని మైండ్‌ని అండ్ కోతి పిల్లల ఎగిరే మనసుని ఏం చేయాలి? వీటిని కంట్రోల్‌లో పెట్టడానికే ఎప్పుడో వదిలేసిన యోగా అండ్ మెడిటేషన్ మళ్ళీ స్టార్ట్ చేయాల్సొచ్చింది. అండ్ యూ నో వాట్? ఈ జర్నీలో నన్ను నేను తెలుసుకోవడంతో పాటు ఐ స్టార్టెడ్ బిల్డింగ్ ఎ బాండ్ విత్ సంథింగ్ సుప్రీమ్. అండ్ ఈ జర్నీలో నా మైండ్‌ని, బాడీని అర్థం చేసుకోగలిగాను. అండ్ నాకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా వచ్చింది. నాకు నచ్చిందే, నాకు నచ్చినట్టు నేను సెలబ్రేట్ చేసుకున్నా. అలానే కాకుండా కొంతమంది బుజ్జి ఫెలోస్‌తో క్యూట్ ఫ్రెండ్‌షిప్స్ కూడా ఏర్పడ్డాయి. మైనస్ టెంపరేచర్స్‌ని ఎక్స్‌పీరియన్స్ చేశాను. నాకున్న ఆక్రోఫోబియా పోగొట్టుకోవడానికి బంజీ జంప్ చేశాను. కాశీలో గంగా హారతి ఎక్స్‌పీరియన్స్ చేశాను. అండ్ మనకున్న చాలా జీవనదులతో ఒక చిన్న సెన్స్ ఆఫ్ కనెక్షన్. ఈ ఇయర్ అనుకోకుండానే చాలా ట్రావెలింగ్ చేసేసాను. నా బకెట్ లిస్ట్‌లో ఉన్న మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ అన్నిటిని విజిట్ చేసేసాను. అది కూడా 2 సార్లు. కాశీ, అయోధ్య, మథుర అండ్ బృందావన్. ఈ ప్లేసెస్‌లో ఇప్పటికీ నా బెస్ట్ మెమరీస్ అలానే ఉండిపోయాయి. అంతేకాకుండా 144 ఇయర్స్‌కి ఒకసారి వచ్చే కుంభమేళాని కూడా విట్‌నెస్ చేయగలిగాను. ఆన్ టాప్ ఆఫ్ ఎవ్రీథింగ్ కేదార్‌నాథ్ అండ్ బద్రీనాథ్. ఇవైతే నా లైఫ్‌లో నేను అస్సలు మర్చిపోలేని ఎక్స్‌పీరియన్సెస్. ఇన్ని బోల్డ్ అని మంచి మెమరీస్‌తో అండ్ గుడ్ ఎక్స్‌పీరియన్సెస్‌తో కొత్త ఇయర్‌లోకి అడుగు పెట్టబోతున్నాం. విత్ ఎ ప్రామిస్ టు మేక్ మై ఇన్నర్ చైల్డ్ హ్యాపీ. ట్రావెలింగ్ చేస్తే నిన్ను నువ్వు తెలుసుకోవచ్చంటారు. బట్ నాకు అర్థమైందేంటంటే లైఫ్ ఈజ్ సో సింపుల్. మనమే దాన్ని అనవసరంగా కాంప్లికేట్ చేసుకొని బాధపడుతుంటాం. మనల్ని మనం తెలుసుకోవడానికి ఎక్కడో వెళ్ళాల్సిన అవసరం లేదు. నీలో నీకు లేని పీస్ ఎక్కడికో వెళ్తే దొరకదు. ట్రై టు ఫిగర్ ఇట్ ఆన్ యువర్ ఓన్. కొంచెం టైం పట్టచ్చేమో గానీ పక్కాగా తెలిసిపోద్ది. సో నాకు తెలిసిందేంటంటే మనలో మనకి అండ్ మనతో మనకి లేని ప్రశాంతత ఎక్కడో ఎవరిలోనో దొరకదు. సో హ్యాపీ న్యూ ఇయర్.